సరే సౌజన్య గారు, అంటే సోషల్ మీడియా గురించి ఇప్పుడు మనం మాట్లాడినట్లుగా సజ్జల భార్గవ్ అయితే ఆయన అడ్రస్ లేడండి, మరి ఎటు వెళ్ళిపోయారు ఇంతవరకు ఎక్కడ ఎవరికి కనపడట్లేదు. వారి సోషల్ మీడియా మాత్రం ఇదే దుష్ప్రచారాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఏ అభివృద్ధి చేసినా ఉచిత ఇసుక పాలసీ అంటే చాలు, దాంట్లో ఏమి అసలు ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేయకముందే వారి సోషల్ మీడియాలో వారే విధి విధానాలు ఖరారు చేస్తారు. ఇది గుదిబండగా మారుతుందని రాస్తారు, లేదంటే ఇంకొక పథకం గురించి అమలు చేయకముందే వారే విధి విధానాలు ఖరారు చేస్తున్నారు సోషల్ మీడియాలో. నిజంగా ప్రభుత్వం కనుక అవేర్గా ఉండకపోతే చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఈ సోషల్ మీడియాలో దుష్ప్రచారం, ఈ వైసీపీ మొత్తం వారికి ఎవరైతే చేస్తున్నారో వారు సపోర్ట్గా ఉన్న ఈ సోషల్ మీడియా మొత్తం కూడా. నవీన్ గారు ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఇవన్నీ చేశారు, ఇప్పుడు ఇంతకన్నా దారుణంగానే చేశారు, కానీ ప్రజలు నమ్మారా? చీకొట్టి అవతల కూర్చోబెట్టారు. అంటే ఇప్పుడైనా అంటే కొంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది. అంటే అసలు తల్లికి వందనం కార్యక్రమం ప్రభుత్వం ఇంకా విధి విధానాలే ఖరారు చేయలేదు. అవును, అప్పటికి మొత్తానికి వీళ్ళు స్టార్ట్ చేశారు వాళ్ళ సోషల్ మీడియాలో. ఒకరికే ఇస్తారంట, ఈ ప్రభుత్వం కూడా ఇలాగే చేస్తుంది, ఇద్దరికి ఇస్తామని చెప్పారు, మోసం చేస్తున్నారని చెప్పని ఇలా పలు వాళ్ళ అకౌంట్స్ లో మాత్రం వాళ్ళు ట్రోల్ చేస్తూనే ఉన్నారు. కానీ ప్రజలకు తెలుసు, ప్రజలు మనందరికన్నా కూడా చాలా విజ్ఞానండి. వాళ్ళకి ఎప్పుడు మాట్లాడాలా, ఎప్పుడు ఎప్పుడు పైకి లేపాలా, లేకపోతే ఎప్పుడు దించాలనేది బాగా తెలుసు. కాబట్టి మనం ఏంటంటే ఈ రోజు సోషల్ మీడియాని ఎలా అయితే అడ్డు పెట్టుకొని వైసీపీ ఏదో కుట్ర చేద్దామని పనిందో అది వాళ్ళకే తిరిగి ఏదో భస్మాసురుడు హస్తం లాగా వాళ్ళే నాశనం అయిపోయారు. కాబట్టి ఇక ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన పరిస్థితిలో ఇప్పుడు టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, ముగ్గురం కూడా ఆ అంశాలు మేము కూడా సోషల్ మీడియాలో ఏ అయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ చేసే అంశాలు ఏతున్నాయి అవి మేము సోషల్ మీడియా ద్వారా పూర్తి స్థాయిగా అన్ని విభాగాల ద్వారా దాని గురించి చర్చలు జరపడం జరుగుతుంది. అలానే గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ రోజు సమస్యలు ఈ నెల రోజులు మనం చూసుకున్నట్టయితే ప్రజలు ఇంకా ఎవరు పూర్తిగా సమస్యలతో కొంతమంది ఆశాభావంతో వస్తున్నారు. ఇందాక ప్రజా దర్బార్ గురించి వచ్చినప్పుడు ప్రజా దర్బార్ గురించి వెళ్ళడానికి అసలు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏమీ చేయలేని వ్యక్తి, పరిపాలనలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని వ్యక్తి పరిపాలన లేనప్పుడు ఏం చేస్తాడు అనేది పూర్తి స్థాయిగా ప్రజలకు వచ్చేసింది. సో అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే అటు టీడీపీ ఆఫీస్ ముందు కేంద్ర కార్యాలయం దగ్గర అవ్వచ్చు, లేదంటే జనసేన కేంద్ర కార్యాలయం దగ్గర అవ్వచ్చు, ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాయండి. ప్రత్యేక ఏర్పాట్లు చేసి గ్రీవియన్స్ సెల్ని సపరేట్ గా ఓపెన్ చేసి ఇంతకు ముందు వచ్చేయి. అలాగే ఇప్పుడు కోకలలు అసలు ఎన్ని సమస్యలు ఉన్నాయంటే రాష్ట్రంలో అమ్మో ఇంత ఏంటి, మొన్నే కదా మనం ప్రభుత్వంలోకి వచ్చింది, ఇప్పుడు దాకా పాలన జరిగింది కదా, కానీ ఏంటిది అన్న పరిస్థితులు ఎక్కువైపోయినాయి, బాగా ఎక్కువైపోయాయి. అంటే వర్క్ స్ట్రెస్, అటు పాలనా విధమైన స్ట్రెస్ ఒకటైతే ఈ గ్రీవియన్స్ చూసుకోవడానికి ఇంకా టైం. అందుకే నేను చెప్తున్నా 24 గంటలు టైం సరిపోవట్లేదు వీళ్ళకి అని చెప్పాను. అలా ఇదంతా ఒక ఎత్తు అయితే వీళ్ళు సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాలను ఎదుర్కోవటం ఒక ఎత్తు. అఫ్ కోర్స్ ఇది పెద్ద విషయం కాదు మాకు, ఎందుకంటే మాకు అలవాటు పడిపోయాం పూర్తిగా. ఫస్ట్ లో అంటే ఏంటి బూతులు, ఏంటి మాటలు, ఏంటి అసలు ఫ్యాక్ట్ చెక్ అనే టీం ఖచ్చితంగా పనిచేయాలండి. ప్రజల్లో అపోహలు వెళ్ళకూడదు. ఎందుకంటే ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలని చూస్తున్న సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో వారికి మీరు కూడా ఫ్యాక్ట్ చెక్ టీం ఖచ్చితంగా స్ట్రాంగ్ గా పనిచేయాలి ఇక్కడ. అవునండి, అది నిజమే, అది పనిచేస్తానంది బ్యాక్ ఎండ్ గా ఆ టీం పనిచేస్తానే ఉంది. కానీ నేను అనేది ఏంటంటే ఇంపాక్ట్ జనాల్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం ఇప్పుడు అసలు ఎవ్వరు వైసీపీ అనే నాకు తెలిసి ఆ పోస్టులు కూడా పెద్దగా చూసే పరిస్థితి. ఒకేలా మీకు ఆ వ్యూస్ వచ్చినా కూడా అవి వైసీపీ గ్రూప్స్ వ్యూస్ అయ్యి ఉంటాయి తప్పితే ఎక్కడ కూడా సామాన్య ప్రజలు అవ్వచ్చు, అంటే మిగతా వాళ్ళు ఎవరు కూడా న్యూట్రల్ పీపుల్ అవ్వచ్చు, ఎవరు కూడా ఆ పేజెస్ ని ఫాలో అయ్యే పరిస్థితి కానీ లేదా ఇంకోటి లేదు, పూర్తిగా లేదు. ఇక్కడ ప్రభుత్వాలు స్ట్రాంగ్ గా ఉంటే ఎలా ఉంటాయి అనేది పవన్ కళ్యాణ్ గారు క్యాంప్ ఆఫీస్ లో ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజు ఒక మహిళ మిస్ అయిందని చెప్పి ఆయన దృష్టికి రాగానే ఎన్ని రోజుల్లో పట్టుకున్నారండి? కరెక్ట్ గా 9 ఎక్కడో జొమాటో ద్వారా ఎక్కడో కాశ్మీర్ లోనే ఎక్కడో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకు అప్పచెప్పారు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం కనుక పర్ఫెక్ట్ గా తన పని తాను చేసుకుపోతే ప్రజలకి ఎంత చక్కటి న్యాయం జరిగింది అని చెప్పని ఇదే స్పందించడం, త్వరితగతిన స్పందించడం. ఇప్పుడు లోకేష్ గారు కూడా దివ్యాంగుల విషయంలో జరిగిన అన్యాయానికి ఒక మెసేజ్ చేసినందుకు వారికి న్యాయం చేయడం, ఎక్కడో కువైట్ లో ఎవరో ఇబ్బంది పడుతున్నానంటూ ఒక వీడియో పెడితే ఆ వీడియోకి వెంటనే స్పందించడం. అసలు ఆ వీడియో స్పందించడం నిజంగా నేను కూడా చాలా బాధపడ్డా. అతను ఎంతో దీనంగా చాలా బాధతో నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, నేను చచ్చిపోతాను, ఆత్మహత్య చేసుకుంటాను చెప్తుంటే వెంటనే లోకేష్ గారు దానికి స్పందించి నేను బాధ్యత తీసుకుంటున్నాను, నేను తీసుకొస్తాను అతన్ని మన రాష్ట్రానికి, నేను తెచ్చుకుంటాను అనే బాధ్యత తీసుకొని వెంటనే ఆయన కూడా ట్వీట్ చేయడం అనేది చాలా అంటే అందరూ కూడా అంటే ఇక్కడ మనం గమనించినట్టయితే మన అదృష్టంగా భావించాలనే అనుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే
అండ్ ఒక అగత్పాతంలోకి వెళ్ళిపోయే పరిస్థితి దగ్గర నుంచి అలా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు వీళ్ళంతా ఒక అలా ప్రజలందరినీ కూడా మేము మీకు ఉన్నాం అని అండగా ఉన్నాము, మీరు ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని ఆర్థిక అంటే ఆర్థికంగా వెసులుబాటులో ఉండే పరిస్థితికి తీసుకొస్తాము అని చెప్పని ఒక భరోసా ఇచ్చిన విధంగానే ఉందండి. అందుకని ప్రజలు కూడా ఎవ్వరు మాకు ఇది చేయలేదు, మాకు అది రాలేదు, ఇంకా గవర్నమెంట్ వచ్చి 4 రోజులు అయింది కదా, మాకు అసలు ఎక్కడ లేదు. వీళ్ళు ఏదో సోషల్ మీడియాలో మరుగుతున్నాయి తప్పితే వైసీపీ వాళ్ళు, అంతేగాని ప్రజల దగ్గర నుంచి కూడా ఇంకా వాళ్ళు సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారు, ఇంకా వెయిట్ చేస్తున్నారు. అసలు రాగానే వాళ్ళకి ఇచ్చిన పెన్షన్ ఒక్కొక్కరికి ఇస్తుంటారు. స్వయంగా పార్టీ కార్యక్రమం లాగా కూడా చేశాం కాబట్టి ఆ రోజు ఫస్ట్ కార్యక్రమం కాబట్టి ఎట్లా అవ్వమన్నారని ఎట్లా పరిస్థితిలో అసలు ఆ పెద్దవాళ్ళ ముఖాల్లో చూడాలండి ఎంత ఆనందం, ఎంత సంతృప్తో. ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నందుకు మా నమ్మకాన్ని మీరు నిలబెట్టారమ్మా అని చెప్పని వాళ్ళు చేతులు పట్టుకొని చెప్తుంటే ఎంత ఆనందం అనిపించింది. నిజంగా కుటుంబ ప్రభుత్వాన్ని పనిచేసినందుకు ఒక అదృష్టంగా భావించాం ఒక రకంగా. ఎందుకంటే ఏ మాత్రం చిన్న యుగోలకు పోయినా నేనేంటి నేనింత అనుకున్నా ఈ రోజు ఆ కూటమి సరిగ్గా వెళ్ళకపోయినా ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. నిజంగా ముగ్గురులో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు సఫలీకృతం అయ్యి ఈ రోజు ఈ స్థాయిగా మనం ప్రభుత్వం ఏర్పరచుకొని ఆ పెద్దల మొహాల్లో చూసిన చిరునవ్వు, ఆనందం, ఆ దీవెన ఇవన్నీ చూస్తే మాత్రం మనం ఖచ్చితంగా ఏదైతే చెప్పామో అది చేసి తీరుతాము. ఎందుకంటే ఒక నమ్మకం కలిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశ విదేశాల్లోనే ఒక చరిత్ర సృష్టించింది మన ఎలక్షన్స్ లో. ప్రతి ఒక్కరికి కూడా ఒక పెట్టుబడి పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో కూడిన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అలానే కమిట్మెంట్ తో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ రాష్ట్రంలో మనం పెట్టుబడులు పెడితే ఖచ్చితంగా మనకి మంచి జరిగిద్దే. అంటే ఏదైనా పరిశ్రమలు వారు కూడా ఇప్పుడు సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోందిలేండి. అది రావాలి అంటేనండి ముందు నేను ఎందుకు చెప్తాను ప్రత్యేకంగా అభివృద్ధి అలానే సంక్షేమం ఈ రెండు సమపాళ్ళలో తీసుకొచ్చే ప్రభుత్వాన్ని తీసుకొస్తామని చెప్పని ఫస్ట్ నుంచి మనం చెప్తానే ఉన్నాము. అంటే అది ఎలా జరిగిద్దా అనేది చాలా మందికి వైసీపీ నాయకులకు క్వశ్చన్స్. అంటే మేము డైరెక్ట్ గా డబ్బులు ఇవ్వటమే కదా మా పని, మాకు అభివృద్ధి అంటే తెలియలేదు, సో మీరు ఏదో అభివృద్ధి చేస్తారంటున్నా అంటే వాళ్ళ భాషలో ఏదో చేస్తా అన్నారు కదా, ఏం చేస్తారా అని ఎదురు చూస్తున్నా అన్నట్టుగా మాట్లాడారు. అసలు ముందు మనుషుల వ్యక్తుల మీద నమ్మకం ఉండాలి, ప్రభుత్వాల మీద నమ్మకం ఉండాలి, అప్పుడే మనకి పెట్టుబడులు వస్తాయి. ఆ నమ్మకం వైఎస్ఆర్సీపీ మీద లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక దొంగ ఒక రకంగా చెప్పండి, ఒక దొంగ.